కనిపించాలంటే దానికి ముందు కనిపించనిది ఒకటి ఉండాలి. అదే అవ్యక్తము, నిరాకారం. దాంట్లో ఏం పుట్టింది? పంచభూతాల ప్రపంచం పుట్టింది. అది ఏ జగత్తు. జగన్మోహిని అంటే అమ్మవారు. ఆమె ఎప్పుడూ ఆకర్షణతో ఈ ప్రకృతిని నిలబెడుతూ ఉంటుంది. ఆ ప్రకృతి ఆకర్షణలో పడి జనన మరణ కాలచక్రములో తిరుగాడుతుంటాడు జీవుడు. మరి ఈ జన్మ కర్మ బంధము ఎప్పటి నుంచి వచ్చిందో దానికన్నా గాఢ నిద్రలో అసలు నాకు జన్మే లేదు కదా, కర్మే లేదు కదా అని తెలుసుకోవటమే జీవిత పరమార్థం. ఉదాహరణకి ఒక దేహము పుట్టింది, భూమి పుట్టింది. ఈ దేహము భూమి మొత్తం కొన్న ఈ దేహము మరణిస్తుంది, భూమి మరణిస్తుంది. ఒకవేళ భూమిపైన సర్వము కొన్న అది మరణిస్తుంది. ఈ దేహము సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని కొనుగోలు చేసిన ఈ దేహానికి పుట్టుక ఉన్నది, వాటికి పుట్టుక ఉన్నది. కాబట్టి ఎక్స్పైరీ ఉంటుంది. మరి పుట్టుక మరణము లేనిదెవరు? గాఢ నిద్రలో నిరాకారము. నాకు ఆకారమే లేకపోతే దేవుడికి ఆకారము లేదు. నిద్ర లేవగానే నాకు ఆకారం ఉంటే పరిమితము. నేను చూసే పంచభూతాల ప్రపంచం కూడా పరిమితమే. పరిమితం అంటే ఒక సినిమా లాంటిది. అనంతము నిరాకారము, సినిమా తెర లాంటిది. యుగ యుగాలు కూడా పుట్టుక చావు ఉన్నది. నిరాకారానికి పుట్టుక చావు లేదు, ఏ జ్ఞాపకాలు ఉండవు. గాఢ నిద్రలో చెప్పండి, ఒక్క జ్ఞాపకం కూడా లేదు కదా. ఆలోచించుకోండి ఓ మానవులారా. అది ఏ సాంఖ్యయోగము.